But thank you everyone for having me here today. ఇది ఒక ఆపర్చునిటీగా భావించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఏ స్పీచ్ పర్సన్. మాకు కంప్లీట్ నా పొజిషన్లో నేను కంప్లీట్ గ్రౌండ్ వర్క్లో పబ్లిక్లో ఉండడం అలవాటు, స్పీచ్లో అలవాటు లేదు. ఏమైనా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి. నేను కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను మీకు కొన్ని విషయాలు షేర్ చేద్దామని. ఎందుకంటే నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అని చెప్పడం జరిగింది. సో దాంట్లో నేను నా టెన్యూర్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి కొన్ని చెప్తే ఏమైనా చేంజెస్ జరిగితే బాగుంటుందని చెప్పేసి నేను పర్టికులర్గా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రొఫెషన్లో మీకు కూడా కొన్ని తెలిసే ఉంటాయి, బట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని పర్టికులర్గా ఇది ఈ రోజు నేను రావడం జరిగింది. సో మనకి 3 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 48% ఫీమేల్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఈక్వల్, ఒక 2% డిఫరెన్స్ ఉంది. అలా ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇండియా ఇన్ 2024 ఈ రోజుకి ప్రజెంట్ లోక్సభలో 542 మెంబర్స్ ఉంటే ఫీమేల్ 78 మాత్రమే ఉన్నారు, 14% నియర్లీ. అలాగే రాజ్యసభలో 224 కంప్లీట్ మెంబర్స్ ఉంటే ఫీమేల్స్ వచ్చేసి 24 ఉన్నారు, అంటే నియర్లీ జస్ట్ 9%. అది మన 33% ఓట్లకి నియర్ బై కూడా లేదు అసలు. అయితే ఇవి మనకి మాకు లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్స్ అని ఉంది, 50% మేల్ అండ్ 50% ఫీమేల్. అలాగే ఈ రిజర్వేషన్స్ లో 50% ఎందుకు లేదు అనేది నా దగ్గర క్వశ్చన్. అది ఎవరిని అడగాలో తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాను. దాంట్లో 33% ఓటానే ఎందుకు పెట్టారు, 50% ఫీమేల్ కి ఎందుకు ఇవ్వలేదు అనేది నాదొక డౌట్. అది అలాగే మన ఇండియన్ పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ లో ఓటర్ కౌంట్స్ చూసుకుంటే 65% ఓటింగ్ ఫీమేల్ కి ఉంటే 67% ఓటింగ్ మేల్స్ కి ఉంది. అంటే జస్ట్ మేల్స్ కి జస్ట్ స్లైట్లీ లోవర్ పర్సెంటేజ్. అలాంటప్పుడు కూడా మన ఇండియా 143 ర్యాంక్ లో ఎందుకు ఉంది? అవుట్ ఆఫ్ 185 కంట్రీస్ లో ప్రోగ్రెస్ విషయంలో 143 ర్యాంక్ పైన ఎందుకు ఉంది? ఇది దీనికి క్లాసిఫికేషన్ దీనికి ఎలా చేయొచ్చో కూడా నా పాయింట్ నేను చెప్తాను. అలాగే మన ఇండియన్ లిటరసీ రేట్ చూసుకుంటే 75% అని ఆన్ పేపర్ ఉంటుంది, బట్ స్టిల్ మెజారిటీ ఇలిటరేట్ పీపుల్ ఉన్నారు మన ఇండియాలో. ఆన్ పేపర్ లేదు, బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద ఇలిటరేట్ పీపుల్ ఉన్నారు మన ఇండియాలో. అలాగే మన ఎలక్షన్ గురించి వస్తే మన ఎలక్షన్ నుంచోడానికి కంటెస్ట్ చేయడానికి కానీ మినిమం ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ లేవు. ఎందుకు? మినిమం 5th క్లాస్ నుంచి 12th అది చదువుకున్నారు కొంతమంది ప్రస్తుతం ఉన్న వాళ్ళు 5th to 12th అని వాళ్ళు పెట్టుకున్నారు. కానీ అఫీషియల్ గా ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ ఉండాలి అని చెప్పేసి ఒక నామ్ ఎందుకు లేదు పొలిటీషియన్స్ కి? అలాగే ఇప్పుడు మన మోరోవర్ ఇప్పుడు జరిగిన 18th లోక్సభలో ఒక మైల్ స్టోన్ గా ఏంటి అంటే ఈసారి వచ్చిన మన ఎంపీస్ మొత్తం కంప్లీట్ లిటరేట్ ఎంపీస్ ఉన్నారు. నో ఇలిటరేట్ పర్సన్ ఈజ్ ఇన్ ద లోక్సభ రైట్ నౌ. అలాగే సో అండ్ ఇప్పుడు డిస్క్రిమినేషన్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. లేడీస్ కి ప్రాబ్లం ఎలా ఉంటుంది? ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పేపర్ లో ఉన్నా కూడా ప్రోగ్రెస్ ఎందుకు అవ్వట్లేదు? నేను ఇప్పుడు ఒక కార్పొరేట్ పొజిషన్ లో ఉన్నాను. ఇప్పుడు నా వార్డ్ లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఇష్యూ వచ్చింది అనుకోండి, నా దగ్గర అందరు అఫీషియల్ మెంబర్స్ ఉంటాయి, కానీ నేను కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. మా హస్బెండ్ తో చేపిస్తేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. హస్బెండ్ వెనకాల ఉండి వర్క్ చేస్తున్నా అంటారు, కానీ మేము ముందుకు వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు మాకు రెస్పాండ్ అవ్వనప్పుడు మేము ఆబ్వియస్లీ వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. మీకు అవడం ఇంపార్టెంట్. లేడీస్ కి రెస్పాన్స్ ఏం మాత్రము ఉండదు అఫీషియల్స్ నుంచి. మేము 2 times 3 times కాల్ చేసి ఫాలోఅప్ చేస్తుంటే ఎక్కడైనా రోడ్ వర్క్స్ కాదు ఏదైనా కానీ టెండర్స్ అవుతున్నాయా, ఏంటి ప్రోగ్రెస్ ఏంటి అని అడిగినప్పుడు మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరు. ఎందుకు అంటే సంథింగ్ ఏదో రీజన్ చెప్పేసి సారీ మేడం అదే ఏదో చెప్పేసి తాటిస్తారు తప్పితే మాకు వర్క్ విషయంలో ఎట్లాంటి సపోర్ట్ ఉండదు, ఎస్పెషల్లీ లేడీస్ కి. అదే జెంట్స్ సేమ్ క్వశ్చన్ జెంట్స్ అడిగితే వాళ్ళకి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. అది నేను పర్సనల్ గా గమనించాను. అది ఎందుకు జరుగుతుంది? నేను కౌన్సిల్ మీటింగ్ లో కూడా అడిగాను, కానీ నవ్వి ఉంటున్నారు తప్పితే నాకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ప్రాపర్. అండ్ నేను షేర్ చేసుకున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగినాం. మేము నా వార్డులో నేను ఒక పార్క్ రెడీ చేసాం. మేము పార్క్ రెడీ చేసినప్పుడు నాకు పబ్లిక్ చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే మ్యామ్ పార్క్ మెయింటెనెన్స్ కొంచెం ప్రాపర్ గా చేయట్లేదు, కొంచెం ఒకసారి చూడండి అని చెప్పేసి. నేను వెళ్ళి ఆ పార్క్ మెయింటెనెన్స్ పర్సన్ ని అడిగినప్పుడు, మేడం మీరేంటి ఇట్లా అడగగానే చేసారా మేము, అదే అన్న అయితే కొంచెం టైం ఇస్తారు మాకు,
అది 2-3 టైమ్స్ మేము చెప్పిన తర్వాతనే మేము చేస్తాము, మీరు ఇప్పుడు చెప్పంగానే మేము చెయ్యాలా, పార్క్ మెయింటెనెన్స్ వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? యాజ్ అ లేడీగా ఇప్పుడు మేము ఇంట్లో ఏదైనా వర్క్ హౌస్ వైఫ్గా, ఐఎమ్ హౌస్ వైఫ్ అండ్ మదర్ ఆఫ్ 2 kids, ఇప్పుడు ఏదైనా మా వర్క్ మన ఇంట్లో పెండింగ్ ఉంది అన్నప్పుడు మేము ఇమీడియట్ గా చేసేస్తాం. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మేమే చేయాలి, నో వన్ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ డూ ద వర్క్. కాబట్టి మాకు అది ఇది అలవాటు అయిపోయి ఇప్పుడు ఏదైనా వార్డ్లో కూడా ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే ఇమీడియట్ గా అవ్వాలి, సో అండ్ సో ఎవరైతే దాంట్లో రెస్పాన్సిబుల్ ఉన్నారో అది చెయ్యాలి అనుకుని మేము ఇమీడియట్ గా వెళ్తాము. కానీ అవతల వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఎంత సిన్సియర్ గా ఉన్నామో అవతల వాళ్ళు కూడా అంత సిన్సియర్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము చేస్తున్నాము, వాళ్ళు చేయట్లేదు, ఎట్ ఆఫ్ ద వర్క్ అవ్వదు. ఫైనల్ గా చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే మాకు ఎటువంటి సపోర్ట్ ఉండదు, స్టాఫ్ త్రూ, అఫీషియల్స్ త్రూ ఎటువంటి సపోర్ట్ ఉండదు. ఇప్పుడు మేము చేసుకున్న వర్క్ మేము ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు, కానీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి అని మేము లేట్ గా రియలైజ్ అయ్యాం. మేము ఇప్పుడు మేము సర్చ్ చేశారు, చిన్న కరెక్షన్, అది ఫ్రీ కాదు, 5 rupees ఆటో ఫ్రీగా ఇస్తే మళ్ళీ అది పీపుల్ లైట్ గా తీసుకుంటారని చెప్పి బేసిక్ ఫేర్ 5 rupees పెట్టాము ఆటోకి. అలాగే 20 liters క్యాన్ 5 rupees కి ఆరో వాటర్. అదే మా వాటర్ అనేది కంప్లీట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఆటో మాత్రం మా వాటర్ ప్రెమిసెస్ లోనే పెట్టాం. బికాస్ దట్ ఈస్ బ్యాటరీ ఆటో, ఛార్జింగ్ అంత లాగదు కాబట్టి ఓన్లీ నా వాటర్ ప్రెమిసెస్ లో పెట్టాం. ఇప్పుడు మేము చేసిన వర్క్స్ చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నా వార్డ్ లో ఒక మట్టి రోడ్ కూడా లేదు, పార్క్స్, కమ్యూనిటీ హాల్స్ కంప్లీట్ వర్క్. ఇప్పుడు మమ్మల్ని చూపించడానికి ఏం లేదు, మేము ఇలీగల్ గా ఏం చేయలేదు. కాకపోతే ఈ రోజుకి కూడా మాకు పార్టీ టికెట్ వస్తుందా లేదా అని డౌట్. ఎందుకు అంటే సింపుల్, లోకల్ పాలిటిక్స్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక ఉమెన్ అనేది ఎలా బయటికి వస్తుంది, ఎలా ఫర్దర్ గా ఇప్పుడు పైన చూసుకుంటే పర్సెంటేజెస్ అవి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని దాటి ఉమెన్ పైనకి వెళ్ళలేకపోతున్నారు. ఈ విషయాలు ఎవరు సాల్వ్ చేయాలి? ట్రైనింగ్స్ ఇవ్వాల్సింది అఫీషియల్స్ కి, స్టాఫ్ కి, కార్పొరేటర్స్ కి, వాళ్ళకి కాదు. నా ఉద్దేశం అని అందరూ ఒకలా ఉండరు, ఐ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ దట్. బట్ స్టాఫ్ కూడా ఎంత సపోర్టివ్ గా ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఏరియా డెవలప్మెంట్ కి ఒక పర్సన్ తో కాదు, అది కలెక్టివ్ వర్క్. డిఫరెంట్ పార్ట్స్ నుంచి డిఫరెంట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు అందరు కలిసి చేస్తేనే ఒక ఏరియా డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. దాంట్లో ఒక్కరు తప్పు చేసినా కూడా ఆ వర్క్ ఎంతో కొంత పెండింగ్ ఉండిపోతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము డే అండ్ నైట్ ఉండి నేను కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ ఏదైతే వర్క్స్ మేము అండర్ నైట్ అండ్ 24/7 నుండి చేసిన పనులు కూడా జస్ట్ బికాస్ ఐఎమ్ లేడీ అఫీషియల్స్ వచ్చి ఇనాగరేషన్ చేసుకుని వెళ్ళిపోయారు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో లాస్ట్ లో నేను చెప్పాల్సింది ఏమనుకున్నానంటే, ఇప్పుడు మీరు ఒక సర్వే లాగా చేసి పైకి ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో మాకు లోకల్లో ఎటువంటి సపోర్ట్ లేదు. అండ్ బీయింగ్ ఏ లేడీ అది మేల్స్ కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను నా టెన్యూర్ లో నేను ఇంతకుముందు కూడా ఎక్స్పర్ట్ మెంబర్ గా ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ మా July 26 మా టెన్యూర్ అయిపోయింది. రైట్ నో వీఆర్ ఎక్స్ కార్పొరేటర్. మా టెన్యూర్ లో గమనించింది లేడీస్ కి చాలా డిస్క్రిమినేషన్ ఉంటుంది ప్రతి విషయంలో. బ్యాక్ వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు ఒక కౌన్సిల్ మీటింగ్ లో ఒక మెయిన్ పర్సన్ ఒక టాపిక్ తీస్తే అది వింటారు, ఓకే. అదే సేమ్ టాపిక్ ఒక లేడీ తీస్తే ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎందుకు తను అంత ఎమోషనల్ గా మాట్లాడుతుంది, అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆమెకి అని మాట్లాడతారు మళ్ళీ. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో ఈ విషయంలో కొంచెం మీరేమైనా చేయగలిగితే ఐ వుడ్ బి సో హ్యాపీ. అది కూడా నాకేం ఉపయోగం ఉండదు. పబ్లిక్ ఇప్పుడు మేము వర్క్ చేయాలనుకున్నా కూడా మాకు సపోర్ట్ లేక చేయలేకపోతే మేము బాగానే ఉంటాం, ఉన్నది తింటాము ఉంటాము, కానీ ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ లాస్ అవుతారు. ఇది ప్రాబ్లం ఉంది, మేమేం చేయాలి అనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ నిలయంలో మాకు పెట్టారు. అది దానికోసం మనం కూడా వచ్చాము, నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థ ఎలా పనిచేస్తారు, దాంట్లో ఉన్న విమెన్స్కి ఏంటి, వాళ్ళు ఎలా చేయబోతున్నారు, వాళ్ళ గురించి మేము అర్థం చేయబోతున్నాము. పంచాయత్ రాజ్ నుంచి రాబోతున్నారు మన ప్రొఫెసర్స్ కూడా, వాళ్ళు మాకు క్షుణ్ణంగా చెప్పబోతున్నారు. షూర్లీ మీ చెప్పిన విషయాలు చాలా మాకు కూడా కళ్ళకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా మా యొక్క ప్రయత్నం ఏంటంటే మేము ఎన్నుకోబోయే గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి
అక్కడున్న సమాజానికి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చి ఆ యొక్క గ్రామాన్ని ముందుకు నడిపించాలని ప్రయత్నం చేస్తారు.